తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎలక్షన్లో గెలిచేందుకు ఇచ్చిన 6 గ్యారెంటీలని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేసుకుందాం. ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేస్తామని ప్రకటించారు ఆమె. 6 గ్యారెంటీలను ఒకసారి పరిశీలిస్తే హామీ నెంబర్ 1 మహాలక్ష్మి పథకం. ఈ పథకంలో మహిళలకు 2,500 రూపాయల సాయం, 500కే గ్యాస్ సిలిండర్, టీఎస్ఆర్టీసీ బస్సులో స్త్రీలకు ఉచిత ప్రయాణం. ఇది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన మొదటి హామీ. హామీ నెంబర్ 2 రైతు భరోసా. రైతు భరోసా కింద అన్నదాతలకు 15,000 రూపాయల పెట్టుబడి సాయం చేస్తామంటోంది తెలంగాణ కాంగ్రెస్. ఇది కౌలు రైతులకు వర్తింపజేస్తామని తెలిపింది. భూమి లేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 సాయం అందజేస్తామని చెప్తుంది. అలాగే వరి పంటకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇక హామీ నెంబర్ 3 గృహజ్యోతి. ఈ స్కీమ్ కింద తెలంగాణలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ హామీ నెంబర్ 4 ఇందిరమ్మ ఇల్లు. ఈ పథకంలో ఇళ్లు లేని వారు ఇంటి స్థలాలతో పాటు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయనున్నట్టు 6 గ్యారెంటీల్లో వెల్లడించింది. లాస్ట్ బట్ వన్ హామీ నెంబర్ 5 యువ వికాసం. ఈ స్కీమ్ లో విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని చెప్తోంది. ఫైనల్ గా హామీ నెంబర్ 6 చేయూత. ఈ పథకంలో 4,000 నెలవారీ పెన్షన్, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమాకి భరోసా ఇస్తుంది తెలంగాణ కాంగ్రెస్. మొత్తంగా తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా విడతల వారి చూస్తారు కదా, ఇవి ఈ 6 దాంట్లో రేవంత్ రెడ్డి గారు అమలు చేసినవి ఎన్ని? 3. ఒకటి రైతు భరోసా, అది 4 విడతలు ఇచ్చారు. మొత్తం ఇచ్చారో లేదో ఇప్పుడు దాకా తెలియదు. 2 ఉచిత బస్సు పెట్టారు, అది ఉందో అది తీసేసారు, పెట్టదే పెట్టారు. 3 గ్యాస్, అది కూడా అమలు చేశారు. 3 అమలు చేశారు. ఇందిరమ్మ ఇల్లు లేవు. విద్యార్థులకి 5 లక్షలు ఇస్తామని చెప్పారు చదువు కోసం, అది లేదు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి ఆడవారికి 2,500 రూపాయలు నరికిస్తా అన్నారు, అది కూడా లేదు. చూద్దాం.